మా ఫ్రెండ్ని అయితే మా అమ్మకి పరిచయం చేయించామని మా ఇంటికి అయితే పట్టుకొచ్చినాము. బాబు తమ్ముడు అన్నయ్య నా జిందగీ పిచ్చాక్, నా జిందగీ పిచ్చాక్. వాడు ఫస్ట్ ఎల్కేజీ నుంచే వాడికి మస్తు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాడు ఇక్కడికి. బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు. అయితే నువ్వు మొన్న వీడియోలు చెప్పింది నిజమేనా? 2 గంటల వరకు చాట్ చేస్తుండేనా? నేను చాలా డీసెంట్ ఎవరితో మాట్లాడా, అసలు నాకు మస్తు భయం అయితే. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. నేను దోపుతా. చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పైనా పడనీక. కూర్చుని మాట్లాడేది. సో వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ బబ్బు 07. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఫ్రెండ్ అయితే ఉంది కదా, మా అమ్మాయి సారీ వద్దు భయ్యా, నువ్వు కూడా అంతేగాను. మా ఫ్రెండ్ని అయితే మా అమ్మకి పరిచయం చేయించామని మా ఇంటికి అయితే పట్టుకొచ్చినాము. తీసుకో, ఏమైనా తీసుకో. నేను తీసుకురావాలి మీ చెల్లెని? సరే సార్, మీ చెల్లె ఇన్నాను మా అమ్మ చూపి. మొత్తానికి అయితే బాబు వాళ్ళ చెల్లెని తీసుకొని వచ్చేసినాం. మమ్మీ ఆంటీ, బాబు వాళ్ళ సిస్టర్ వచ్చింది. సిస్టర్ మా మమ్మీ, మా ఫ్రెండ్ అయ్యా, నువ్వు కూడా అంతకున్నావు మమ్మీ. దోస్తు అట్లా అనొద్దు. అయ్యో దోస్త్ అయితే ఏమైందిరా? నీకన్నా చిన్నదైతే అక్క, పెద్దదే చిన్నదైతే చెల్లి, పెద్దదైతే అక్క. దోస్తు దోస్తు సరే కానీ ఇగో ఇట్లా ఇంటికి పట్టుకొచ్చినాం కదా, నా గురించి బాబు తమ్ముడు అన్నయ్య నా జిందగీ పిచ్చాక్, నా జిందగీ పిచ్చాక్. మా ఇంటికి వచ్చే ఒక ఫ్రెండ్ అయితే నవ్వు సరే ఎల్లకాలం లైఫ్ లాంగ్ ఫ్రెండ్స్ గా ఉండండి. రైట్. నా గురించి ఏమంటా, బ్రదర్సా సిస్టర్? నా గురించి చెప్పు మమ్మీ. నేను ఎట్లుంటా, ఇంట్లో ఏం తింటా, ఏం పంటా, ఏం కంటా. ఏంట్రా ఇది? సరే ఫ్రెండ్ అనుకో, ఒక అన్న లెక్క, తండ్రి లెక్క, అన్ని విధాలుగా చూసుకోవాలి. అన్న నైజ్ అంతే, దోస్త్ అంతే. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ. బబ్బు బర్త్డే ఆల్బమ్ చూపిస్తుంది దానికి. వాడు ఫస్ట్ ఎల్కేజీ నుంచే వాడికి మస్తు మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నాడు ఇక్కడికి. బాబు బంగారం, మా బాబు బంగారం, బాబు బంగారం, మా బాబు. ఫ్రెండ్స్ అంటే ఫీమేల్ ఫ్రెండ్స్ అయ్యా, మా అమ్మకి చెప్పడానికి వస్తలేదు. గర్ల్ అంటే గర్ల్, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్. గర్ల్ ఫ్రెండ్స్ చిన్నపిల్లల్ని గర్ల్స్ అనాలి కదరా. ఆయనకి ఫ్రెండ్ కదా, గర్ల్ ఫ్రెండ్. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? కూర్చో అమ్మాయి. సరే ఫస్ట్ నేను చూపి. బబ్బు అప్పుడు ఇప్పుడు ఒకలాగా ఉన్నాడా? మా అమ్మ ఒకళ్ళు లెక్కుంది కదా. బాబు గారు బట్టతలు ఉందా? అవును కదా. అంత మీద బట్టతలు ఉంది. ఏ కాదు, అప్పుడమ్మ మొలికిన ఇంటలు నాకు మెంతులు వేయొద్దా? ఇది నేను, ఇది మా అమ్మమ్మ, మా మమ్మీ వాళ్ళ మమ్మీ, ఇది మా డాడీ. అంకుల్ చంద్రబాబు నాయుడు లెక్కున్నాడు. ఎవరికి చూపి? మీ ఫ్రెండ్ కి పరిచయం చేస్తున్నావు కదరా? ఫ్రెండ్కి వాళ్ళకి ఇద్దరికంటే అందరికి చూసేటోళ్ళకి. మీ పెద్దమ్మ, మీ పెద్దనాన్న వాళ్ళని చెప్పి వీళ్ళందరూ చక్కగా చెప్పరా. ఇది వచ్చేసి మా పెద్దమ్మ, ఇంకో పెద్దమ్మ, మా మమ్మీ అప్పుడు కళ్ళు మూసుకుంది, మా మామ, మా అత్త, మీ పెద్దమ్మ చూపించినగా పెద్ద మామ. ఇగో ఈ ఊళ్ళో ఉన్నాడు బుడ్డాడు బొబ్బగాడు. బొబ్బు ఎట్లా పరిచయం నీకు? ఇన్స్టాగ్రామ్ లో చాట్ చేసిండు ఆంటీ. అయితే నువ్వు మొన్న వీడియోలు చెప్పింది నిజమేనా? 2 గంటల వరకు చాట్ చేస్తుండేనా? కొడుకు అట్లనే చేస్తుండు.
అమ్మా అందుకే నా దగ్గర వండుకోమంటే అస్సలు వండుకోడు. అరే నా కొడక ఓసరి వెళ్ళి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఫోన్ ఎప్పుడు చేసి చెప్తారు కానీ నేను చాలా డీసెంట్ ఎవరితో మాట్లాడా అసలు నాకు మస్తు భయం అవుతుంది. చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. ఇలా కలిసి అడగనండి గల్లీలో కలిసి అవ చెప్తుంది కదా ఇన్స్టాగ్రామ్ లో అనేసి. పెద్ద ప్లానింగే ఇన్స్టాగ్రామ్ లోని మెసేజ్ చేశాడు. అయితే అక్కడ ఎక్కడ స్కూల్ కాడనే కలిసేది. ఎక్కడ? ఇన్న స్కూల్ కాడ. ఇక్కడ రైల్వే క్వార్టర్స్ లోనా? కాదు మమ్మీ దోస్తులు అట్లా మమ్మీ. అయితే మన వీడియోల గంగుకు దొరకబట్టి అక్కడ ఫస్ట్ టైం అనుకున్నాను. ఇంకా ఏమో చేపలకి బలి తెమ్మన్నాడు. అవును, మరి వీడియోలో అలా చెప్పారు కదా, మరి మీ మమ్మీ డాడీ ఏమనలేదా? మంచి మంచి కట్టుబాట్లు సార్. జరా నాకు ఒంట్లో బాగాలేదు. మీ అక్కలు ఇద్దరు చూస్తే వాళ్ళ అత్తలు ఇంటికి వేరు. గిన్నెలు ఎక్కడ అక్కడే ఉన్నాయి. మీ ఫ్రెండ్ అని తోమనొచ్చా? ఇంటికి వచ్చిన వాళ్ళు అట్లా చేపిస్తావా? ఇప్పుడు ఏమన్నాడు? ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అన్నాడు. నేను తోముతా. చూస్తూనే ఉన్నా కనురెప్పైన పడనీక. అట్లా ఇంటికి వచ్చిన ఫ్రెండ్ నీ ఫ్రెండ్స్ అప్పుడే ఎత్తలేదురా? నేను తోముతా. అవ చూడు. గిన్నెలన్నీ అట్లనే ఉన్నాయి. అయ్యో అయ్యో అయ్యో. మరి మమ్మీతో మాట్లాడితే ఎట్లా అనిపిస్తుంది నీకు? మంచిగా నేను నా కొడుకు నేను తప్పుగా అనుకోను. నా కొడుకు చాలా మంచోడు. ఇప్పుడు నేను మా దోస్తుతోని వీడియోలు చేద్దాం అనుకుంటాం. ఇమ్రాన్ అన్న కూడా ఓకే అన్నాడు, కానీ ఆయన ఊకే సతాయిస్తుండు కదా. మొన్ననే మా ఫ్రెండ్ వస్తేనే చేస్తాను, లేకపోతే రానన్నావు కదా. చెప్పు. ఆ రోజు రాత్రి ఎంతగానో ఏడ్చిండు. మరి వీడియోలో కొత్త వరవ అంటే మా ఫ్రెండ్ని తీసుకొస్తేనే వస్తానన్నావు. చాలా శాఖలు ఉన్నాయా? చెప్పు. చూసాను, కామెంట్లు కూడా చూస్తాను. అందరూ చెయ్యండి అంటున్నారు కదా. చెయ్యండి, కానీ ఏంది పిచ్చి పిచ్చిగా కాకుండా ఫ్రెండ్స్ అంటున్నావు కదా, లిమిట్లో చేయండి. నాకు చెడ్డ పేరు తేవద్దు, అంతే కదా. ఇంకా బాగుంటది. తను రాఖీ కట్టినట్టు తను పడిపోతే నీకు ఇష్టమేనా బాబుతో వీడియోస్ చేయడం? మీ ఇంట్లో లేవనరా మరి? ఇంట్లో తెలిసిన ఇష్టం లేదే గల్లీలో తిరుగుతురా? నిజమేలే. లేదంటే ఆ వీడియో రే నువ్వు బాగా డెవలప్ అయ్యావురా. కాలేజ్ పోతాడు, పెట్టుకుంటది రెడీ తెయ్యరే లేడు, నాకేమో పోయిందన్నాడు. ఏమిరా బాలరాజు, ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? శ్రీశైలం పోతాప్పుడు పోయింది మమ్మీ, వాష్రూమ్ పోతాడు తీసేట పోయిందని అన్నాడు. వాడేచ్చిందా? అందుకే నా సెల్ అంటలేవు. నువ్వే ఇచ్చిన అని చెప్తుంది కదా. ఒకటి గిఫ్ట్ ఇచ్చిన ఇచ్చిన గిఫ్ట్లు చాక్లెట్స్ ఇచ్చి అప్పుడు మాట్లాడతాను. కుర్చీని మాట్లాడబెట్టి